కాకినాడ జిల్లా పిఠాపురంలో ఆదిత్య విద్యాలయ 12వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పిఠాపురం రాజావారి కోట ఆవరణలో ఉన్న ఆదిత్య విద్యాలయంలో 12వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆదిత్య విద్యా సంస్థల వ్యవస్థాపకులు నలిమిలి శేషారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ బివి మురళీకృష్ణ, డాక్టర్ జోగు వీరబాలాజీ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్ బలంగా ఉండాలంటే చిన్నప్పటి నుంచే మంచి నడవడిక, ఏకాగ్రత, క్రమశిక్షణ అలవాటు కావాలని తెలిపారు. అలాంటి విలువలు జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తాయని అన్నారు. ఈ సందర్భంగా ఆదిత్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ డైరెక్టర్ ఎన్ శృతి రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువులో ఉన్నత స్థానాలను ఎలా సాధించాలో సూచనలు ఇచ్చారు. విద్యా రంగంలో ఆదిత్య విద్యా సంస్థలు ముందంజలో ఉన్నాయని, ఇక్కడ చదివిన అనేక మంది విద్యార్థులు ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారని తెలిపారు. ఆదిత్య విద్యా సంస్థలు విద్యాదేవి, సరస్వతి ఆలయం లాంటివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ ఎన్ శేషారెడ్డి, స్కూల్ ప్రిన్సిపల్ విజయ్ ప్రసాద్, వైస్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. Sir, ready, sir? One more, sir. Okay, right, sir. Now I request our chief guest of today's program, Murali Krishna, to accept a small token of gratitude. అంత పాత్ర పోషించే తల్లిదండ్రులు లేకుండా డయాస్ పూర్తిగా ఎలాగవుతుంది. కాబట్టి డయాస్ మీద తప్పనిసరి కంప్లీట్ అంటే వేదిక అసంపూర్ణంగా ఉంది. ఎందుకుందో మీకు బాగా తెలిసే ఉంటుంది. ఎందుచేతనంటే తల్లిదండ్రుల యొక్క లక్ష్యం కానివ్వండి, టీచర్ల యొక్క లక్ష్యం కానివ్వండి, మేనేజ్మెంట్ యొక్క లక్ష్యం కానివ్వండి, మన పిల్లలు వృద్ధిలోకి రావాలి, మన పిల్లల ద్వారా మనకి పేరు రావాలి అనేది మన లక్ష్యం. ఉదాహరణకు మీ పేరేంటమ్మా? గిరిజా శ్రీనిధి. ఆ అమ్మాయి మాట్లాడేటప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్. వెంటనే పిలిచి అడిగాను, అమ్మ మీ నాన్నగారు ఏం చేస్తారు, మీ అమ్మగారు ఏం చేస్తారు అని చెప్పేసి. సో మా నాన్నగారు టీచర్ అని, మా అమ్మగారు టీచర్ అని చెప్పింది. సో ఇప్పుడు ఆ టీచర్లకి వచ్చినటువంటి పేరు ఈ అమ్మాయి వాళ్ళు వచ్చింది. అంటే తప్పనిసరిగా ప్రతి తల్లి తండ్రి. నమస్కారం అండి. ఈరోజు ఆదిత్య స్కూల్ పిఠాపురంలో 12th యాన్యువల్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాం. సో దీనికి చీఫ్ గెస్ట్ గా మన మురళీకృష్ణ గారు, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ కాకినాడ రీజన్ నుంచి, అలాగే మన గెస్ట్ ఆఫ్ ఆనర్ బాలాజీ గారు, జేజేఆర్ హాస్పిటల్ డైరెక్టర్ రావడం జరిగింది. సో గత 12 సంవత్సరాలుగా చాలా విజయవంతంగా ఆదిత్య స్కూల్ పిఠాపురం ఇక్కడ నడుపుతున్నామండి. సో ఈ ఇయర్ ప్రత్యేకత ఏంటంటే గ్లోబల్ లెవెల్ కాంపిటీషన్స్ లైక్ అబాకస్, వేదిక్ మ్యాథ్స్ ఇలాంటి గ్లోబల్ లెవెల్ కాంపిటీషన్స్ లో సుమారు 10,000 పైగా పార్టిసిపెంట్స్ ఉంటారండి. దాంట్లో మొత్తం ఆదిత్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కి 670 ప్రైజెస్ వస్తే ఓన్లీ మన పిఠాపురం క్యాంపస్ నుంచి 250 ప్రైజెస్ పైగా వచ్చినాయి. అంటే 50% పైగా ప్రైజెస్ ఈ క్యాంపస్ కి రావడం జరిగింది. అలాగే డిఫరెంట్ ఒలింపియాడ్స్ మనం తీసుకుంటే అది ఎస్ఓఎఫ్ అవ్వచ్చు, సివి రామన్ అవ్వచ్చు, రామానుజన్ అవ్వచ్చు, మొత్తం ఒలింపియాడ్స్ లో మనకి సుమారు 500 గోల్డ్ మెడల్స్ రావడం జరిగింది. అలాగే లెవెల్ 2 సెలెక్షన్స్ కూడా 250 లెవెల్ 2 సెలెక్షన్స్ వచ్చినాయండి. సో చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే 12 years అన్నది చాలా షార్ట్ టైం. ఆ షార్ట్ టైంలో చాలా మంచి అచీవ్మెంట్స్ ఈ స్కూల్ క్యాంపస్ నుంచి పిల్లలకు రావడం. అలాగే ఇంకా చెప్పాలంటే రీసెంట్ గా జేఈ మెయిన్స్ మనకి జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ ఫస్ట్ phase 1 రిజల్ట్ ఇవ్వడం జరిగింది. మనం అందరికీ తెలుసు
100% వచ్చిన పిల్లలు ఆల్ ఓవర్ ఇండియా 12 మెంబర్స్ ఉన్నారండి. అలాగే 99% అబోవ్ వచ్చిన పిల్లలు చాలా తక్కువ మంది ఉన్నారు మొత్తం ఆల్ ఓవర్ ఇండియా చూసుకుంటే. దాంట్లో పిఠాపురం క్యాంపస్ నుంచే 99% పైగా, అంటే ఇక్కడ మాకు 10th కంప్లీట్ చేసుకుని మాకు గంగరాజ్ నగర్ లో క్యాంపస్ లో కానీ వేరే జూనియర్ కాలేజెస్ లో చదివిన పిల్లలు ఇంచుమించు 8 మంది ఉన్నారండి. సో అది చాలా మంచి అచీవ్మెంట్. అలాగే జేఈ మెయిన్స్ నుంచి, అడ్వాన్స్ నుంచి, అలాగే రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో గ్రూప్ 1, గ్రూప్ 2 లో కూడా ఈ పిఠాపురం క్యాంపస్ నుంచి పిల్లలు ఫార్మల్ స్టూడెంట్స్ చాలా మంది సెలెక్ట్ అవుతున్నారండి. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ని ఇంత చక్కగా ఇంప్లిమెంట్ చేస్తున్నందుకు ఈ క్యాంపస్ ప్రిన్సిపల్ విజయసారథి సార్ కి, మన బ్లూమింగ్ మైండ్స్ ఇన్ఛార్జ్ కిషోర్ గారికి, వైస్ ప్రిన్సిపల్స్ ఇద్దరు నాగలక్ష్మి గారు, రేవతి మేడం కి మరొక్కసారి కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ, సో ఈ విజయాలు ఇక్కడతో ఆకుండా ఇంకా ఇంటర్నేషనల్ వేదిక మీద కూడా ఇప్పటికే వస్తున్నాయి, మరెన్నో విజయాలు సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను.